సార్ మేమిద్దరం మందు కొట్టి హోటల్ దగ్గరికి వచ్చాం. రోడ్లో ఇది ఒక ఫుల్ చికెన్ కొనిస్తే మాతో పిల్లని పంపిస్తానండి. అంతేకాదు సార్, తను కూడా వస్తానని చెప్పింది. Stop this nonsense. సిర్ఫ్ వీళ్ళే సార్ మొదలుకోవడానికి వచ్చి మీరు ఆ పాపని అడవికి తీసుకెళ్ళండి. ఇక్కడికి తీసుకురా. వద్దు సార్. అక్కడే ఉండు. మీ అమ్మా నాన్న ఎవరికి ఫోన్ చేయమంటావు? నాకెవరూ లేరు సార్. మరి ఏంటి ఆకాశం నుంచి కింద పట్టావా? గల్ఫ్ నుంచి వచ్చిన ఫిలిపే సార్ దీని తండ్రి. ముందు ఆ ఫిలిప్ సార్కి ఫోన్ చేయండి. అలాగే సార్. వెంటనే ఇక్కడికి రమ్మనండి, నేను మాట్లాడాలి. What for? He has nothing to do with this. అది మేం డిసైడ్ చేస్తాం, అర్థమైందా? ఏమైంది తను? అమ్మ వచ్చిందా? ఏమైంది? ఇలాంటి దాంతో పాపని పంపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏంటి సార్ ఇష్యూ? మీ కూతుర్ని కాసేపు వాళ్ళతో వదిలేసింది ఈ పోరం బొక్క. How dare you? కళ్ళు దించవే, అలా చూడకు. మీరు కంప్లైంట్ రాసిచ్చి వెళ్ళండి, నేను ఫోన్ చేసినప్పుడు రావాలి. అలాగే సార్. వెళ్ళండి. అలాగే సార్, వస్తాం సార్. సార్ తను అలా చెయ్యదు సార్, నాకు నమ్మకం ఉంది. నమ్మకం ఉందా? మీ హస్బెండ్ నంబర్ చెప్పు. ఏ నంబర్ లేదా? సార్ వద్దు సార్. నంబర్ చెప్పు. 9847163734. మీ ఆయన పేరేంటి? మధు. మధు, నేను పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ మాట్లాడుతున్నా. మీ భార్య, మీ కూతురుని సెక్షువల్ టార్చర్ చేసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. కొంచెం పెద్ద సమస్య. ఓ, మీరు ఊళ్ళో లేరా? ఉన్నారు, మాట్లాడండి. హలో. జోవి పాపని ఒంటరిగా వదిలేసి వెళ్ళదని ఎన్నిసార్లు చెప్పాను? ఒంటరిగా లేదు మధు, మేరీ తోడుగా ఉండింది. అదే నేను చెప్పేది, దాన్ని ఇంట్లోకి రానివ్వద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పినట్టు చేయవా నువ్వు? నాన్సెన్స్. అయినా నా మాట నువ్వు ఎప్పుడు విన్నావులే. వెంటనే దాన్ని ఇంట్లోంచి పంపేయి. ఇదొక మిస్అండర్స్టాండింగే మధు, ప్లీజ్. ఏ మిస్అండర్స్టాండింగ్ లేదు. వెంటనే అమ్మాయిని తీసుకుని ఇంటికి వెళ్ళు. ఐ హావ్ నథింగ్ మోర్ టు సే. మధు, నువ్వు ఇంటికి వెళ్ళి కాల్ చేయి, లేకపోతే అసలు కాల్ చేయకు. అయితే మీ ఆయన చెప్పినట్టుగా పాపని తీసుకుని మీరు ఇంటికి వెళ్ళండి. దీని విషయం ఏం చేయాలో ఆలోచిస్తాను. ఇక్కడి నుంచి నా పాపని జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా జరిగిన తర్వాత బాధపడి ప్రయోజనం లేదు, అర్థమైందా? వెళ్ళండి. ఏంటి వెళ్ళరా? లేకపోతే కథ ఇంకా మారిపోద్ది. వెళ్ళండి. ఎక్కడున్నా మళ్ళీ నా దగ్గరికి రావాలి. ఆ రోజు నువ్వు ఎస్ఐగానే ఇక్కడికి వస్తానని చెప్పావు. ఇప్పుడేమైంది? విధి. దాని రాత ఎవరు మార్చలేరు. సార్ దీని తండ్రి ఇప్పుడు వస్తానండి, ఫోన్లో భయపెట్టాను. రానిపో. దీన్ని చీరతో లాకప్లో వేస్తే సమస్య అవుతుందా? మరి లంగా, జాకెట్, డ్రాయరు అంతా ఎలాస్టికే కదా, మరి దేంతోనైనా ఊరేసుకుందంటే మనకే కదా సార్ ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం? మగోడైతే చెడ్డీతో నుంచో పెట్టచ్చు, అమ్మాయి అయితే ముట్టుకోకూడదుగా. నేనేం చేయాలి? నేను ఆడదానిలా చూడాలా, మగాడిగా చూడాలా? మాలా ఉన్న వాళ్ళకు మాత్రమే ఒక మగవాడి ఆడదాని మనసు అర్థమవుతుంది. ఆపవే, ఏం కావాలా నీకు? ఇంత చేసినా దాన్ని పొగరు చూడండి సార్. పొగరు మగాడిదేగా, అప్పుడు డ్రాయర్తో నిలబెట్టు. ఇది బేసిక్ హ్యూమన్ రైట్స్ వయలేషన్. అయ్యో సార్, మీకు తెలీదు. రికార్డ్ ప్రకారం చూస్తే మగాలని డ్రాయర్తో నిలబెట్టొచ్చు. ఆడదానివని ఐడెంటిటీ ఉందా? ఉందా? లేదుగా. అప్పుడు డ్రాయర్తోనే. మెప్పు. విప్పు, లోపల ఏమేమి దాచించో మేము కూడా చూడాలిగా. రోషిని నువ్వు వెళ్ళి హెల్ప్ చేయి. మేము చేస్తే తప్పవుతుంది. ప్లీజ్. చేతివే చేతి చెప్తుంటే నీకు అర్థం కదా? అది ఎస్ఐ అప్లికేషన్ రిజెక్ట్ చేయడంతోనే అయిపోయింది కదా. ఇప్పుడేంటి? కేసు వేసి కోర్టుకెళ్తే ఆ పాప నిజం చెప్పదు. పీడోఫిలియా, ఇమ్మోరల్ ట్రాఫిక్ ఏవి పని చేయవు. నువ్వు ప్రతీకారం కోసమే కేసు వేసావని వాళ్ళు అనుకుంటే నీ పని పోతుంది.
నీ విషయం వేరు. కేసు రిజిస్టర్ చెయ్యొద్దు. సార్ ఇలాంటి వ్యక్తి మీద కోపం ఉందని చెప్తే అది నాకే అసహ్యం. సార్ ఆడామగా కాకుండా టెస్ట్ రాసి ఎస్ఏ అవుతానని చెప్తే అది డిపార్ట్మెంట్కి అసహ్యం సార్. అందువల్లేగా ఆ రోజు ఆ రిపోర్ట్ పంపింది. మీరు చెప్పారుగా పంపమని. మరి ఇప్పుడెందుకు ఇలా చెప్తున్నారు? సార్ మళ్ళీ కాల్ చేస్తా సార్. ఓకే. రా. సార్ ఇతనే ఫిలిప్. ఏ ఫిలిప్? చెప్పరా. అదే మీరు రమ్మన్నారంట. ఫిలిప్ సార్, వాడి నాన్న. ఇలాంటి ఒక వ్యక్తిని మీరు భూమి మీద పడేసి మీరు ఇంట్లో జాలీగా పడుకున్నారా? కూర్చోండి. మీరేగా వాడి నాన్న? కాదు. ఏంటి కాదా? అది సార్ నేను పోలీస్ స్టేషన్కి ఫస్ట్ టైం వచ్చాను. ఎందుకు పోలీస్ అంటే భయమా? అవును సార్. అది ఉండాలి. ఆ భయం మీ కొడుక్కి అస్సలు లేదు. చిన్న పాపని తీసుకొని వ్యభిచారానికి వెళ్ళాడు. ఇప్పుడు కేసు ఏం వేయలేదు, తీసుకెళ్ళు. లేదు సార్, వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అయితే కన్న తండ్రికి వద్దన్నమాట. విన్నావా? ఎందుకే నీకు ఈ బతుకు? పుట్టినప్పుడే చంపేసి ఉండాలి. ఇలా ఆడామగా కాని బతుకు ఎందుకు? మొగోడుగా పుట్టి ఎంతో పొగరుగా తిరిగేవాడిని. మగపిల్లడు పుట్టగానే చాలా ఆనందం వేసింది. కానీ ఇలాంటి పరిస్థితి ఏ కొడుకు ఏ తండ్రికి ఇవ్వకూడదు. ఇక చాలు, ఎక్కడికైనా వెళ్ళి చావురా నువ్వు. మంచి ఆలోచనలతో మంచి ఆశయాలతో కొత్త రోజుని ప్రారంభించబోతున్నాం. ఈ ఒక్కరోజు మాత్రం ఆర్చే ఏంజల్ బదులు హ్యాపీనెస్ అవర్లో పాల్గొనేది నేను. మీ కష్టాలు, సుఖాలు, ఆశయాలు, కోరికలు ఇవన్నీ నాతో పంచుకోండి. నేను మీ ఆర్జే ఆల్విన్ హెన్రీ. మీరు డయల్ చేయాల్సిన నంబరు 0486 222 9659. నిన్న ఓ సమావేశానికి వెళ్ళాను. ఈరోజే విషయం తెలిసింది. ఒక పబ్లిక్ న్యూసెన్స్ మాత్రమే చార్జ్ చేశా. అది కూడా మీరు చెప్పినందువల్ల. అంతకు మించి మీరు ఇంకేం యాక్షన్ తీసుకోగలరు ఎస్ఐ? ఒక నోటిఫై సిఐ ర్యాంక్లో ఉన్న వాళ్ళకి మాత్రమే మోరల్ ట్రాఫిక్ కేసు తీసుకునే ఛాన్స్ ఉంది. దట్ టూ విత్ సాలిడ్ ఎవిడెన్స్. ఎందుకు ఫాదర్ ఇలాంటి వేస్ట్ గాల్ని మీతో పాటు తీసుకొస్తారు? టైం ఉన్నప్పుడు నేను వస్తా, లా చదువుకుంటా. నాకు ఈ ఫాదర్ సైన్ చేసిన 100 రూపాయల పత్రం చాలు. నువ్వు ఇప్పుడు వెళ్ళొచ్చు. అవసరం ఉంటే పిలుస్తా. ఎస్ఐ గారు చర్చికి వెళ్తూ ఉంటారా? ఖచ్చితంగా. ప్రభుకి చెప్పకుండా ఏ పని చేయను ఫాదర్. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి ప్రార్థన చేయకపోతే మనసు బాధగా ఉంటుంది. మీరు ఏం చేసినా ఈ పాపం నుండి మీకు విముక్తి దొరకదు. ఇలాంటి వ్యక్తి విషయాల్లో ప్రభు కూడా దయ చూపడు. నిజమేనా? సరే, తీసుకెళ్ళండి. సరే. ఏంటి అలా చూస్తున్నా? ముందు వెళ్ళవే. రా మీరే. తన బ్యాగ్ చూసావా? అందంగా ఉంది. నిన్న చూడలేదు.